తదుపరి మనం ఇంతవరకు ఎదురు చూస్తున్నటువంటి పూజ్యశ్రీ అభినవ శంకరానంద స్వామీజీ గారి ఆశీ ప్రసంగం ఉంటుంది. మనమందరం కూడా ఒక్కసారి గట్టిగా జై శ్రీరామ్. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. శివాయ గురవే నమః. ఇంత గొప్ప ధర్మకార్యాన్ని మొదలు పెట్టే ముందు ఆదిదేవుడు ఆదిమంత్య అంతరహితుడైనటువంటి శ్రీశైల మల్లికార్జున స్వామి పాదపద్మములకు నమస్కరిస్తూ, అలాగనే అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ములుండెడి అమ్మ ఛత్రపతి శివాజీ మహారాజుకి వీర ఖడ్గాన్ని ప్రసాదించినటువంటి అమ్మ భ్రమరాంబికాదేవి పాదపద్మములకు నమస్కరిస్తూ, అలాగనే ఈ హిందూ సమ్మేళన మహోన్నత కార్యక్రమానికి వచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ ప్రముఖులు యుగంధర్ గారికి, ఇంకా ధర్మరక్షణకు సనాతన ధర్మ గొప్పతనాన్ని ప్రతి హిందువుకు తెలియజేస్తూ హిందువును హిందువుగా ఉండటానికి ఇంకా గొప్పగా ప్రయత్నించేలా ఆయురారోగ్యాలు ఇవ్వాలని పరమేశ్వరుని ప్రార్థిస్తూ, మరియు వేదిక మీద ఉన్నటువంటి అధ్యక్షులు మాతృమూర్తి వారికి నారాయణ స్మరణ పూర్వక శుభాశిస్సులను అందజేస్తూ, ప్రియ హిందూ బంధువులారా, భారతమాత బిడ్డలారా, మన ధర్మం మనం రూఢిగా హిందూ మతం అని చెబుతున్నప్పటికీ మన ధర్మం పేరు సనాతన ధర్మం. ఏ ధర్మం? సనాతన ధర్మం. సనాతనము అంటే సన అంటే ఎల్లవేళలా సదా, తన అంటే ఉన్నది, ఎల్లవేళలా ఉన్నటువంటి ధర్మం మన సనాతన వైదిక హిందూ ధర్మం. ఎందుకంటే ఈ స్టేజ్ ఎప్పుడు కట్టారంటే ఉదయం కట్టారు స్వామీజీ అని చెప్తారు. ఇల్లు ఎప్పుడు కట్టుకున్నామంటే 15 సంవత్సరాలు అయిందని చెప్తాం. కారు ఎప్పుడు కొన్నామంటే 5 సంవత్సరాలు అయిందంటావు. కానీ మన సనాతన వైదిక ధర్మం ఎప్పటి నుండి ఉంది అంటే, ఎప్పటి నుండి పరమేశ్వరుడు ఉన్నాడో, ఎప్పటి నుండి సూర్యచంద్రాది నక్షత్రములు ఉన్నాయో, ఎప్పటి నుండి పంచభూతాలు ఉన్నాయో, అప్పటి నుండి ఉన్నటువంటి ఏకైక ధర్మం మన సనాతన వైదిక హిందూ ధర్మం. ఈ యొక్క ప్రపంచంలో మిగతా మతాలు ఉండొచ్చు, పూర్వం కూడా ఉన్నాయి. రోమన్ మతం అనే ఒక మతం ఉండేది, కొన్ని వందల సంవత్సరాలు ఉన్నది, తర్వాత కాలగర్భంలో కలిసిపోయింది. తర్వాత గ్రీకు మతం ఇంకొకటి ఉన్నది, అది కూడా కొన్ని వందల సంవత్సరాలు ఉంది, కాలగర్భంలో కలిసిపోయింది. కానీ కాల పరీక్షకు తట్టుకొని ఆచంద్ర తారార్కం ఏ ధర్మం అయితే ఈ ప్రపంచంలో ఉంటుందో అది మన సనాతన వైదిక హిందూ ధర్మం. అందుకు మనం హిందూగా గర్వించాలి. మన సనాతన ధర్మం ఎంత గొప్పదంటే కేవలం ప్రపంచ శాంతి మాత్రమే కాదు. యజుర్వేదంలో ఒక మంత్రం చెబుతుంది, ద్యోహు శాంతి, పైన ఉన్నటువంటి లోకాలన్నీ శాంతంగా ఉండాలి. అంతరిక్ష శాంతి, నక్షత్ర మండలాలన్నీ శాంతంగా ఉండాలి. పృథివీ శాంతి, మొత్తం భూమి అంతా శాంతంగా ఉండాలి. ఆపశాంతి, సముద్రాలన్నీ శాంతంగా ఉండాలి. ఓషధయ శాంతి, అడవిలో ఉన్నటువంటి ఔషధీయ మొక్కలన్నీ శాంతంగా ఉండాలి. వనస్పతయ శాంతి, ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ వృక్షములు శాంతంగా ఉండాలి. సర్వే దేవా శాంతి, ఈ యొక్క ప్రపంచాన్ని పాలిస్తున్నటువంటి దిక్పాలకులందరూ శాంతిగా ఉండాలి. బ్రహ్మ
ఈ యొక్క ప్రపంచానికి కారకుడైనటువంటి పరమేశ్వరుడు కూడా ప్రశాంతంగా ఉండాలి. సర్వం శాంతి, సమస్త జీవులు శాంతిగా ఉండాలి అని చెప్పే ఏకైక ధర్మం మన సనాతన వైదిక హిందూ ధర్మం. ఈ సనాతన వైదిక ధర్మంలో ఈ భరత భూమిలో మనం పుట్టామంటే ఎంతో అదృష్టవంతులం. ఎందుకంటే భాగవతంలో ఉంది, పైలోకాలలో ఉన్నటువంటి దేవతలు కూడా భరత భూమిలో పుట్టినటువంటి హిందువులను చూసి అసూయ పడతారంట. ఏం స్వామి, మేము డూప్లెక్స్ ఇల్లు కట్టుకున్నామన్నా, కారు కొనుక్కున్నామన్నా? అందుకు కాదు అయ్యా, ఎంత గొప్ప భాగ్యవంతులు భరత భూమిలో ఉన్నటువంటి ఈ సనాతన వైదిక హిందువులు. 18 శక్తి పీఠాలు ఉన్నాయి, 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, ఎన్నో నదీమతలు ఉన్నాయి, గొప్ప విజ్ఞానం ఉంది. ఇంత గొప్ప అవకాశం, పరమాత్మను పూజించొచ్చు, అర్చించొచ్చు, అభిషేకం చేయొచ్చు, కళ్యాణం చేయొచ్చు, ఊరేగింపు చేయొచ్చు. ఇంత గొప్ప అవకాశం మాకు లేకపోయేది అని పైలోకాల్లో ఉన్నటువంటి దేవతలు కూడా అసూయపడతారంట మన సనాతన వైదిక హిందువులను చూసి. అందుకు మనం హిందువుగా గర్వించాలి. ఈ సనాతన వైదిక హిందూ ధర్మంలో ఇది పుణ్యభూమి, భరత భూమి, ధర్మ భూమి, ఋషులు నడిచినటువంటి భూమి, పరమేశ్వరుడు అవతరించినటువంటి భూమి. మన సనాతన ధర్మం మనకు జ్ఞానాన్ని ప్రసాదించింది. ఉపనిషత్తులు ఉన్నాయి, బ్రహ్మసూత్రాలు ఉన్నాయి. సాక్షాత్తుగా పరమేశ్వరుని ముఖపద్మం నుండి వచ్చినటువంటి ఏకైక గ్రంథం ఈ ప్రపంచంలో భగవద్గీత మాత్రమే. ఇంత గొప్ప జ్ఞాన సంపద ఉన్నది మన సనాతన వైదిక హిందూ ధర్మంలో. తర్వాత భక్తి, ఎంతో మంది భక్తాగ్రేశ్వరులు పుట్టినటువంటి పుణ్య భూమి ఇది. 18 పురాణాలు ఉన్నాయి. ఆ పరమేశ్వరుడు కేవలం పురుష రూపంలోనే కాకుండా స్త్రీ రూపంలో పరబ్రహ్మ తత్వం అవతరించింది అని చెప్పే ఏకైక ధర్మం మన సనాతన వైదిక హిందూ ధర్మం మాత్రమే. మిగతా వాళ్ళు లింగ భేదం చూపిస్తారు, కేవలం దేవుడంటే పురుషుడు మాత్రమే అంటారు. కానీ మన సనాతన ధర్మం ఏం చెప్పింది? త్రిమూర్తులు కలిసి ఏర్పడే గొప్ప ఆదిశక్తి మహిళా స్వరూపమే. కాబట్టి మనం గర్వించాలి, అంత గొప్ప ధర్మంలో, అంత గొప్ప భూమిలో, ఇంత గొప్ప పుణ్యభూమిలో నేను పుట్టాను అని. తర్వాత త్యాగ భూమి. పూర్వం వృత్తాసురుడైనటువంటి ఒక రాక్షసుడు దేవతలు అతన్ని సంహరించలేకపోతే ఒక పరమేశ్వరుడు సజెషన్ చెప్పాడయ్యా, ఒక ఋషి యొక్క వెన్నెముకతో ఆయుధం తయారు చేస్తే అతడు చనిపోతాడు రాక్షసుడు అంటే. దేవతలందరూ వెళ్ళి దధీచి మహర్షిని అడిగారు, అయ్యా మాకు ఇలా వెన్నెముక కావాలని ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఇచ్చినటువంటి మహానుభావుడు దధీచి పుట్టినటువంటి భూమి మన సనాతన వైదిక హిందూ భూమి. ఎంతో గొప్ప వాళ్ళు. శ్రవణుడు అన్నటువంటి మహానుభావుడు ఉన్నాడు. అయ్యా, దేవుడికి పూజ చేస్తే, అభిషేకం చేస్తేనే మోక్షం కాదు, నన్ను కన్నటువంటి తల్లిదండ్రులను జీవితాంతం సేవిస్తే మోక్షమని తన తల్లిదండ్రులను కాడి మీద జీవితాంతం మోసినటువంటి వ్యక్తి శ్రవణుడు పుట్టినటువంటి భూమి ఈ భూమి. మనం దాన్ని నేర్చుకోవాలి. సాక్షాత్తుగా శ్రీరామచంద్ర మహాప్రభువు ముందు రోజు రాత్రి చెప్పారు మంత్రోచ్చి, అయ్యా తెల్లవారితే నిన్ను చక్రవర్తిగా, రాజుగా పట్టాభిషేకం అని. సరే అండి, నాన్నగారి ఆజ్ఞ అయితే ఓకే అన్నారు. తర్వాత ఉదయం 5 గంటలకే చెప్పారు వచ్చి, నవపంచ 9+5 సంవత్సరాలు మీరు అడవులకు వెళ్ళాలి అంటే చిరునవ్వుతో నా పితృవాక్య పరిపాలన నేను చేస్తానని అడవులకు వెళ్ళాడు తండ్రి యొక్క మాటను నిలబెట్టడానికి. తన అడవులకు వెళ్తుంటే సీతామహాదేవి సాధ్వీమణి సీతామహాదేవికి చెప్పాడు రాముల వారు, సీత నువ్వు ఒక్కగానొక కూతురు జనక మహారాజుకు, నువ్వు కనీసం ఇంటి గోడల మీద చిన్న చిన్న మృగాల పెయింటింగ్ చూస్తేనే భయపడేదానివి, అడవిలోకి నువ్వు రాలేవు, నా వెంట నడవలేవు అంటే నీ నీడను వదిలిపెట్టి నువ్వు ఎలా వెళ్తావని చెప్పింది సీతా సాధ్వి. అది మన ధర్మం. తర్వాత తమ్ముడు లక్ష్మణుడు ఒకసారి రాముల వారిని అడిగారు, అయ్యా సంవత్సరం రోజుల పాటు సీతాదేవి నీకు దూరంగా ఉంటే ఎంతో కష్టపడి ఆ రావణాసుని శిక్షించి సీతాదేవిని దగ్గరికి తెచ్చుకున్నావు కదా, నీకు సీతాదేవి అంటే అంత ప్రేమ కదా,
మేము ఒక ప్రశ్న అడుగుతా చెబుతావా అన్నారు. ఏమిటండి అంటే రాముల వారు, నీకు సీతాదేవి అంటే ప్రీత లేకుంటే నీ సోదరుడు లక్ష్మణుడు అంటే ప్రీత అని అడిగారు. అప్పుడు రాముల వారు చెప్పారు, అయ్యా నాకు లక్ష్మణుడు అంటేనే కొద్దిగా ఎక్కువ ప్రీతి. ఎందుకంటే సీత పుట్టింటికి వెళ్ళినా మళ్ళీ అయినా నా దగ్గరికి వస్తుంది, కానీ కొన్ని సంవత్సరాలకు నా తల్లి గర్భంలో పుట్టి పెరిగి నా ఎంగిలి పాలన తాగినటువంటి లక్ష్మణుని నేను మళ్ళీ తెచ్చుకోలేదు కదా, దూరం చేస్తే అన్నాడు. అది సోదర భావం మనకు నేర్పింది రామాయణం. ఇప్పుడు సోదరులు ఉన్నారు, ఒక సెంటు దగ్గర సమస్య వస్తే 20-30 సంవత్సరాల నుంచి మాటలు లేవు. ఒక తులం బంగారం దగ్గర సమస్య వస్తే, లేకుంటే ఒక ఇంటి గోడ దగ్గర సమస్య వచ్చి అన్నదమ్ములు విడిపోతున్నారు. కానీ మనకు సనాతన వైదిక హిందూ ధర్మము అలా నేర్పలేదు. ఇలా ఎంతో గొప్పదైనటువంటి జ్ఞానము, భక్తి, ధర్మము, గుణాలు ఉన్నటువంటి ఏకైక ధర్మం ఈ ప్రపంచంలో మన సనాతన వైదిక హిందూ ధర్మం. కానీ దురదృష్టవశాత్తు ఎత్తు ఈనిందంటే ఘాట్నే కట్టేయి అన్నట్టుగా పక్కవాడు వచ్చి, విధర్మీయులు వచ్చి మన మధ్య ఐక్యతను చెడగొట్టడానికి కులాల పేరుతో మనల్ని విభజిస్తున్నారు. సమరసత లోపిస్తుంది మనలో. ఒక కులం ఎక్కువ, ఒక కులం తక్కువ అని మనకు మనమే అన్నదమ్ముల్లాగా, భరతమాత బిడ్డల్లాగా కలిసి ఉండకుండా మనం విడిపోతున్నాం. మన శాస్త్రాల్లో కానీ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్పాడంటే, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. అయ్యా నువ్వు చేసే వృత్తిని బట్టే కులము, కానీ నీకు బయట నుంచి గొప్పగా మళ్ళీ ఒక కులం ఎక్కువ, ఒక కులం తక్కువ అని ఎవరో కల్పించినదే కానీ స్వతహాగా నీకంటూ కులం అన్నది లేదు. గడపలోనే కులం, గడప దాటితే మనమందరం హిందువులం, బంధువులం అని చెప్పాడు భగవద్గీతలో. చెప్పడమే కాదు, చేసి చూపించాడు అన్ని కులాలు ఒకటే అని. ఒకసారి ఉడిపిలో లోపల శ్రీకృష్ణ మూర్తికి అభిషేకం జరుగుతుంది. ఒక చిన్న నిమ్న జాతి వాడు వచ్చాడు, శ్రీకృష్ణుల వారిని నేను దర్శించుకోవాలి అభిషేకం చేసేటప్పుడు అని. అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్లు ఆపారు, అయ్యా నువ్వు లోపలికి వెళ్ళకూడదు అని. అప్పుడు శ్రీకృష్ణ భక్తుడైనటువంటి అతను, సరే నేను దేవాలయం వెనుక నుండి కిటికీలో నుంచి చూస్తానని కిటికీ దగ్గరికి వెళ్ళి తొంగి చూశాడంట. అప్పుడు శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా వెనక్కి తిరిగి తన భక్తునికి దర్శనం ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఉడిపిలో అదే కిటికీలో నుంచి చూసి మనం దర్శనం చేసుకుంటున్నాం. అంటే శాస్త్రాల్లో ఎక్కడా ఒక కులం ఎక్కువ, ఒక కులం తక్కువ అని లేదు. నీ ఇంటిలో ఇచ్చి పుచ్చుకునేటప్పుడు కులం చూడు, కానీ ఇల్లు దాటితే మనమందరం హిందువులం, బంధువులం అన్నటువంటి సత్యాన్ని మనం మర్చిపోకూడదు. మేము మొన్న చాతుర్మాస దీక్షలో భాగంగా బద్రీనాథ్లో 41 రోజులు ఉన్నాం. బద్రీనాథ్ నుండి వచ్చేటప్పుడు ఢిల్లీకి వచ్చి తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కి హైదరాబాద్ లో దిగాలని తెలంగాణ ఎక్స్ప్రెస్ లో వస్తున్నాం. మా పక్కన ఒక మినిస్టర్ గారు కూర్చున్నారు. ఆయన ఏదో పర్సనల్ వర్క్ మీద ఢిల్లీకి వచ్చినారు. నమస్కారం స్వామీజీ అంటే ఒక 2 నిమిషాలు మాట్లాడాం. అయ్యా మీ నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారని మేము అడిగాం. 2 లక్షల పైచిలకు మంది ఓట్లు ఉన్నాయి స్వామి అన్నారు. ఎవరెవరు ఎంతమంది ఉన్నారంటే, ముస్లింలు 30,000 మంది ఉన్నారు స్వామి, క్రిస్టియన్స్ 20,000 మంది ఉన్నారు స్వామి. తర్వాత ఏం చెప్పాలి? హిందువులని చెప్పలేదు. రెడ్లు 20,000 మంది ఉన్నారు, బలిజలు 15,000 మంది ఉన్నారు, యాదవులు 9,000 మంది ఉన్నారు, ఉప్పరులు 7,000 మంది ఉన్నారు, బ్రాహ్మణులు 700 మంది ఉన్నారు, వైశ్యులు 4,000 మంది ఉన్నారని ఇలా చెప్పడం మొదలు పెట్టాడు. కారణం ఎవరు? మనమే. మనం కులాలుగా విడిపోతున్నాం. పూర్వము ఒక అడవిలో 4 ఎద్దులు ఉండేవంట. 4 ఎద్దులు కలిసికట్టుగా ఉండేవి. సింహం వచ్చింది తినడానికి, 4 కలిసికట్టుగా ఎదుర్కొన్నాయి. సింహము ఒక నక్క దగ్గరికి వెళ్ళి సజెషన్ అడిగింది, అయ్యా 4 ఎద్దులు కలిసి వస్తున్నాయి, నేనేం చేయలేకపోతున్నా, నాకు తిండి లేకపోయా, మిగిలిన తర్వాత నీకు లేకపోయా, నువ్వు ఏదైనా ఉపాయం చెప్తావంటే, ఉండు ఆ 4 ఎద్దులకు మధ్య నేను విభేదం పెడతానులేని ఆ నక్క వచ్చి నీ కులమిది, నీ కులమిది, నీ కులమిది, నీ కులమిది అని 4 ఎద్దులకు 4 కులాలు చెప్పినారు. ఆ బ్రిటిష్ వాళ్ళు మనకు వచ్చి చెప్పినట్లు. ఆ యొక్క నక్క మాటలు విని 4 ఎద్దులు ఏం చేశాయి? 4 మూలలకు విడిపోయి ఒక్కొక్కటి ఒక్కొక్క మూలకు వెళ్ళాయి.
ఇంకా సింహానికి ఉదయం బ్రేక్ఫాస్ట్ దొరికింది, మధ్యాహ్నం లంచ్ దొరికింది, నైట్ డిన్నర్ దొరికింది, సింహం అయిపోయినాక నక్కకు దొరికింది. ఈ కథ నుండి మనం ఏం నేర్చుకోవాలి? ఎద్దులు ఒంగోలు ఎద్దుల ఆత్మకూరు ఎద్దుల స్వామి ఏం నేర్చుకోవాలి? ఐకమత్యమే మహాబలం. మనం హిందువులుగా ఉంటేనే నిలబడతాం, కులాలుగా విడిపోతే పడిపోతాం, జాగ్రత్త అన్నది మనం తెలుసుకోవాలి. తర్వాత ఎన్నో ఆటుపోట్లకు ఎదుర్కొంది మన సమాజం. 800 సంవత్సరాలు పరాయి పాలనలో 40,000 దేవాలయాలను కూలగొట్టారు. ఎన్ని దేవాలయాలు? 40,000 పైచిలకు దేవాలయాలను కూలగొట్టారు. సోమనాథ్లో మనం జ్యోతిర్లింగంగా భావించే సోమనాథ్లో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి మూర్తి మనం పెట్టుకున్నాం. తర్వాత విధర్మీయులు వచ్చి దాడి చేసి ఆ శివలింగాన్ని ముక్కలు ముక్కలుగా చేసి వారి సింహాసనం మెట్లకు పెట్టుకున్నారు. దాన్ని మనం మర్చిపోయాం. కానీ కులాలైతే గుర్తున్నాయి. నాది ఈ కులం, వాళ్ళది ఈ కులం, మాది ఆ కులం. తర్వాత ఇంకొకరు వచ్చారు, వాళ్ళు మేము దేవాలయాల జోలికి వెళ్ళము, హిందువుల ఐక్యతను దెబ్బతీస్తాం, వాళ్ళకు వాళ్ళే గొడవ పెడతామన్నారు. మనల్ని కులాలుగా విభజించారు. ఇలా దాదాపు 1000 సంవత్సరాలు మన సనాతన వైదిక ధర్మ ఆలోచనలు మనకు దూరంగా వెళ్ళిపోయాయి. పక్కవారు పూసినటువంటి పూతను మనం నమ్మి వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అన్నటువంటి డూడు బసవన్నలాగా తల ఊపుతూ బతుకుతున్నాం. కానీ మన యొక్క సనాతన వైదిక ధర్మ లక్షణాలు మనకు ఉన్నాయి మనలోనే. వాటిని మళ్ళీ దీప్తింపజేయాలి. అందుకోసమే ఈ హిందూ సమ్మేళనాలు అన్నటువంటి కార్యక్రమాలు. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ 1925వ సంవత్సరంలో ఆ విజయదుర్గాదేవి యొక్క ఆశీస్సులతో హెగ్డే వారు 10 మంది వ్యక్తులతో ప్రారంభించారు, చిన్న పిల్లలతో. ఎందుకు ప్రారంభించారంటే హిందువులు హిందువుగా ఉంచాలి, హిందువుని హిందువులని గుర్తించుకోవాలి, హిందువుని గుర్తించి హిందుత్వాన్ని పాటించి కింది తరాలకు అందించాలి హిందుత్వాన్ని అని ఏర్పరిచినటువంటి సంస్థ. గత 100 సంవత్సరాల్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఈ రోజు శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మనలందరినీ కలిపి హిందువులు హిందువుగా ఉంచడానికి కలుపుతుంది. ఎందుకోసం చేస్తున్నాం హిందూ సమ్మేళనాలను? హిందువులను హిందువులుగా ఉంచాలి, మన జాతి గొప్పతనం తెలుసుకోవాలి, మన గ్రంథాల గొప్పతనాలు తెలుసుకోవాలి, మన యొక్క భక్తి గొప్పతనం తెలుసుకోవాలి. మన భక్తి మాత్రమే కాకుండా ధర్మం యొక్క గొప్పతనాన్ని కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మన చేతిలోనే ఉంది. పూర్వం ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఉన్నారు, ధర్మరక్షకుడు. ఉత్తర భారతదేశం నుండి దేవాలయాలను కూలగొడుతూ వస్తుంటే విధర్మీయులు తను అడ్డు నిలబడి తన జీవితంలో 27 సంవత్సరాలు సనాతన ధర్మ రక్షణకే యుద్ధాలు చేస్తూ సనాతన ధర్మాన్ని ఈ రోజు వరకు రక్షించినటువంటి మహానుభావుడు ఎవరు? ఛత్రపతి శివాజీ మహారాజ్. ఎంతో మంది మహానుభావులు. వీర సావర్కర్ 2 సార్లు యావజ్జీవ కారాగార శిక్ష వేశారు. అండమాన్ నికోబార్ దీవులలో వేశారు. ఒక కొబ్బరి నూనెను తయారు చేసేటప్పుడు ఎద్దులు గానుగకు తిప్పినట్లు తిప్పారు వీర సావర్కర్ గారిని. ఎందుకంటే మన హిందువులందరినీ కలిపి హిందువులలో ఐక్యమత్యం తీసుకొచ్చి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, పూరి జగన్నాథ్ నుండి సోమనాథ్ వరకు, లక్షద్వీపుల నుండి అండమాన్ నికోబార్ వరకు హిందువులందరినీ ఏకం చేయాలి అన్నటువంటి గొప్ప ఆశయంతో అతను కలుపుతుంటే 2 సార్లు జీవిత ఖైదు చేశారు. కానీ మళ్ళీ బయటికి వచ్చి నా హిందువులను నేను సంఘటితం చేయాలి, సనాతన వైదిక హిందూ బంధువులందరిలో జాగృతి తీసుకురావాలి అని జీవితాంతం చివరి శ్వాస వరకు పోరాడినటువంటి వ్యక్తి వీర సావర్కర్. 20కి పైగా బుల్లెట్లు దిగుతుంటే నా కుటుంబం ఏమైపోతుందో అని ఆలోచించకుండా వందే మాతరం అన్నటువంటి మహానుభావుడు అల్లూరి సీతారామరాజు. బుల్లెట్ దిగుతుంటే గుండెకు తన గుండెను అడ్డబెట్టినటువంటి మహానుభావుడు టంగుటూరి ప్రకాశం పంతులు. ఎందుకు చేశారంత త్యాగాలంటే మనమందరము భరతమాత సర్వతంత్ర స్వతంత్రంగా ఉండాలి అన్నటువంటి గొప్ప ఆశయం.
ఉత్తర భారతదేశం నుండి రాజులు వస్తున్నారు, ఒక్కొక్క దేవాలయాన్ని కూల్చుకుంటూ. మన శ్రీకృష్ణ దేవరాయలు గారు ఎదురొడ్డి వాళ్ళ మీద విజయం సాధించి అహోబిలంలో విజయ స్తంభాన్ని నిలబెట్టారు. ఇప్పటికీ ఉంది అహోబిలం. అంటే వారి ప్రాణత్యాగాలను కూడా లెక్క చేయకుండా ఈ జాతి బాగుండాలి, సనాతన వైదిక హిందూ ధర్మం నిలబడాలని అంత గొప్పగా చేస్తే మనం చిన్నది ఆ కొసరు అయినటువంటి కులం పేరుతో మన యొక్క గొప్ప ధర్మాన్ని మనము పాటించకుండా, నేను హిందువును, నా హిందుత్వం గొప్పది, ఈ ప్రపంచం శాంతిని కోరుకుంది, ఈ ప్రపంచానికి అన్నం పెట్టినటువంటి అన్నపూర్ణ నా హిందూ మతము, ఈ ప్రపంచానికి వ్యాధులు వస్తే ఆయుర్వేద శాస్త్రాన్ని అందించినటువంటి ఆరోగ్యం నా భారత భూమి సనాతన ధర్మం, ఈ ప్రపంచానికి యోగ శాస్త్రాన్ని అందించినటువంటి గొప్ప భూమి ఈ భరత భూమి అని మనము చెప్పుకోవాల్సింది పోయి మనం కులాల పేరుతో విడిపోతున్నామండి. తర్వాత రెండవది మత మార్పిడులు. మన హిందుత్వం గురించి మనకు తెలియకపోవడం వల్ల, మన హిందుత్వం గొప్పతనం మనకు తెలియకపోవడం వల్ల పక్కవాడు ఒక గొర్రెని ఇస్తాను, లేకుంటే ఒక కొబ్బరి నూనె బాటిల్ ఇస్తాను అని చెబితే మన హైందవ సోదరి మనలో మతంలోకి మారిపోతున్నారు. మనం వారిని దూరం పెట్టడం వల్ల, మీరెక్కువ మేము తక్కువ అని వాళ్ళను మనం దూరం పెట్టడం వల్ల మన హిందుత్వం నుండి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మొన్న మా దగ్గరికి మా ఆశ్రమం ముందర చిన్న హరిజన కుటుంబం, మున్సిపాలిటీలో వర్కర్స్ భార్య భర్త మా దగ్గరకు వచ్చి ఏడ్చుకుంటూ నిలబడ్డారు. స్వామీజీ, మేము లక్ష్మీ నరసింహస్వామి భక్తులము, ప్రతి స్వాతికి అహోబిలం వెళ్తాము, మా కూతురు మతం మారింది, దేవాలయాలకు రానంటుంది, ఇంటిలో దేవుళ్ళ పటాలను చూడనంటుంది, నైవేద్యం తిననంటుంది అని ఏడ్చుకుంటూ నిలబడ్డారు. మీ కూతుర్ని తీసుకురండి అమ్మా అని పిలిపించాను. ఆ పాప డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఎందుకు నువ్వు మతం మారావు తల్లి అని అడిగితే, స్వామి భక్తి టీవీలో కార్తీక మాసంలో మీలాంటి మహానుభావుడు ఒక ఆయన చెప్పాడు, ఒక ఉసిరి పండు మీద దీపము ఒత్తి పెట్టి దీపం పరమేశ్వరుని ముందర శివాలయంలో వెలిగిస్తే మంచి జరుగుతుంది అని. నేను మా ఊరి శివాలయంలోకి వెళ్ళాను, అది తీసుకొని. మా ఊరి శివాలయంలో వాళ్ళు నన్ను, నువ్వు లోపలికి ఎందుకు వచ్చావని తోశారు, అందుకు నాకెందుకు ఇలాంటి దేవుళ్ళు ఇలాంటి మతం అని వెళ్ళిపోయాను స్వామి అని బాధపడింది. అంటే కారణం ఎవరు? మత మార్పులకు మన సోదరీమణులైనటువంటి మన హైందవులను మనమే దూరం పెడుతున్నాం. రాముడు మనకు అది నేర్పాడా? హరిజన మహిళైనటువంటి శబరిమాత ఎంగిలి పళ్ళనిచ్చే తిన్నటువంటి మహానుభావుడు మన రామయ్య. వేస్తవాడైనటువంటి గుహుడు కౌగులించుకుంటే తన గుండెనిచ్చినటువంటి వ్యక్తి మన రామయ్య. ఒక పక్షి అయిన జటాయువు సీతామహాదేవిని రక్షించడానికి పోరాడి చనిపోతే శ్రాద్ధ కర్మ పెట్టి నా తండ్రికి పెట్టకపోయినా దీనికి పెట్టారని సంతోషించినటువంటి మూర్తి మన రాముల వారు. ఇంత గొప్ప రామయ్య నడిచినటువంటి భూమిలో మన సోదరీమైనటువంటి మిగతా వాళ్ళను మనం దూరం పెట్టి వాళ్ళు మతం మారేలా చేస్తున్నది ఎవరు? మనమే. మన తెలంగాణలో స్వామీజీల మీటింగ్ ఒకటి జరిగింది. 20 నుండి 30 లక్షల మంది మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే మతం మారారు. ఒకరు ఇద్దరు కాదు, 20-30 లక్షల మంది మతం మారారు. ఎన్నికలు వస్తే ఒక 10 మంది మన వార్డులో వాళ్ళు ఇంకొక పార్టీలోకి మారితే మనకు నిద్రలు పట్టవు. కానీ మన హైందవ సోదరీమణులు ఇంతమంది మతం మారితే మనం ఇంకా కులాల పేరుతో మనం విడిపోతున్నామే, కానీ మనమందరం హిందువులం, బంధువులం అన్నటువంటి గొప్ప ఆశయంతో ఇంకా ముందుకు కదలడం లేదు. తర్వాత ఇంకొకరు ఉన్నారు, మన జాతిని నాశనం చేయాలి, ఈ జాతి లేకుండా పోవాలి అన్నటువంటి ఇంకొక విధర్మీయులు ఉన్నారు. మొన్న 2 నెలల క్రితం చూసాం. ఆముదపు గింజలు నూరి దాని నుండి విషాన్ని తయారు చేసి దీన్ని హిందూ దేవాలయాల్లో హిందువులు కలిసే చోట్ల కలపాలి నీళ్ళ ట్యాంకులలో, వాళ్ళనందరినీ చంపేయాలని చూస్తే మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పట్టుకున్నారు. చూడండి ఎంత మన ధర్మం మీద, మన జాతి మీద మనకు తెలియకుండా చాప కింద నీరులా మన జాతిని నాశనం చేయాలని ప్రయత్నిస్తుంటే విధర్మీయులు
మనం ఎలా ఉన్నాం? కులాల పేరుతో, రాజకీయాల పేరుతో మనం విడిపోతున్నాం. రాజకీయం ఎన్నికలు ఒక నెల ముందు ఒక నెల తర్వాత చూసుకోవాలి, కానీ నీకు సనాతన హిందూ ధర్మం గొప్పనా రాజకీయం గొప్పనా అంటే నువ్వేమనాలి? నాకు సనాతన వైదిక హిందూ ధర్మమే గొప్ప అనాలి. నీకు కులం ఎక్కువనా సనాతన వైదిక హిందూ ధర్మం ఎక్కువనా అంటే నువ్వేమనాలి? నాకు నా సనాతన వైదిక హిందూ ధర్మమే ఎక్కువ అనాలి. ఎందుకంటే చూడండి, మనం కూడా మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం, మన ఋషులు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం, మన పూర్వీకులు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం. వినాయక చవితి జరిగితే వినాయక విగ్రహం వెనకొస్తుంటే మనం ఏం చేస్తాం? సినిమా పాటలు పెట్టుకొని డాన్సులు వేసుకుంటూ ఆ పరమేశ్వరుణ్ణి అవమానపరుస్తాం. అది నేర్పిందా మనకు మన సనాతన ధర్మం? మన హిందుత్వంలో కొన్ని మార్పులు మనం తెచ్చుకోవాలి. మనం చేసే పని మన సనాతన వైదిక ధర్మాన్ని కీర్తి పెంచేదిలా, మన భరతమాత యొక్క గౌరవాన్ని పెంచేదిలా ఉండాలి, కానీ మన ధర్మాన్ని మనము అవమానించేలా ఉండకూడదు. దసరాకు అమ్మవారి ఎన్నికలు వస్తుంటే ఎలా ఉండాలి? ముందర అయ్యో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు మన కోసము ప్రాణత్యాగం చేసినటువంటి తల్లి వెనుక వస్తుంది అని భయభక్తులతో ఆనందంతో చిందులు తొక్కాలి, కానీ పలికిమాల పాటలు పెట్టుకొని డాన్సులు వేస్తారు మన పిల్లలు. కాబట్టి ఆ మార్పు తల్లిదండ్రులే తీసుకురావాల్సినటువంటి అవకాశము ఖచ్చితంగా ఉంది. మనం మన సనాతన వైదిక ధర్మాన్ని కాపాడుతూ సనాతన వైదిక హిందూ ధర్మాన్ని మనం పాటిస్తూ సనాతన వైదిక ధర్మాన్ని కింది తరాలకు అందించాలి. అందుకే 3P ప్రిన్సిపల్, ప్రొటెక్ట్ సనాతన ధర్మ. మన శాస్త్రాల దగ్గరికి కానీ, మన యొక్క దేవాలయాల దగ్గరికి కానీ, మన యొక్క గురువుల దగ్గరికి కానీ, మన ఆచారాల దగ్గరికి కానీ, మన సంస్కృతుల దగ్గరికి కానీ, మన సాంప్రదాయాల దగ్గర కానీ ఎవరైనా వచ్చి విమర్శిస్తే నాలుక కోస్తామనేలా ఉండాలి. పర్ఫెక్ట్ బై సనాతన ధర్మ. మన జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి, మన ధర్మంలోని జ్ఞానాన్ని. ఈనాడు పేపర్ ఎంతమంది చదువుతారంటే చేతులు ఎత్తుతారు. ఆంధ్రజ్యోతి పేపర్ ఎంతమంది చదువుతారంటే చేతులు ఎత్తుతారు. సాక్షి పేపర్ ఎంతమంది చదువుతారంటే చేతులు ఎత్తుతారు. డిస్ట్రిక్ట్ పేపర్ 2 సార్లు తిప్పేస్తాం స్వామి, మా ఊర్లో ఏం జరిగిందో అని అంటారు. రామాయణం చదివావా? భాగవతం చదివావా? శివపురాణం చదివావా? భగవద్గీత చదివావా? ఉపనిషత్తులు చదివావా అంటే మనము ఏం చదవట్లేదు. కాబట్టి అలా కాదు, మన శాస్త్రాన్ని, మన జ్ఞానాన్ని, మన ధర్మాన్ని, మన భక్తిని మనం తెలుసుకొని మనం బాగుపడాలి. అందుకే పర్ఫెక్ట్ బై సనాతన ధర్మ. తర్వాత ప్రమోట్ సనాతన ధర్మ, కింది తరానికి అందించాలి. మొన్న మా దగ్గరకు ఒక ముస్లిం వచ్చాడు. స్వామి, నేను 108 భజన పాటలు చూడకుండా పాడుతా స్వామి అన్నాడు. ఎన్ని పాడతాడంట? 108 భజన పాటలు. ఏం స్వామి, మెడలో శాలువ ఏమన్నా కప్పరా, దండ ఏమన్నా ఇయ్యరా, ఏమన్నా మూమెంట్ ఇవ్వరా అన్నారు. శాలువాల స్వామిని కాదు, ఒక ప్రశ్న అడుగుతా చెబుతావా అని అడిగా. ఏం స్వామి, శివ భజన అడుగుతారా, విష్ణు భజన అడుగుతారా, అయ్యప్ప భజన అడుగుతారా, కాసిరెడ్డి నాయన భజన అడుగుతారా, ఏది అడుగుతారో అడగండి అన్నారు. ఆ భజనలు అడగను, కానీ నీకు చూడకుండా 108 భజన పాటలు వస్తాయి, సరే నీ మనవనికి ఎన్ని భజన పాటలు వస్తాయి అని అడిగా. నీ మనవనికి ఎన్ని భజన పాటలు? స్వామి, నా మనవనికి మా మనవాడు భజనకే రాడు స్వామి అని. ఏం సాధించాము? అదే 108 తులాలు బంగారం ఇంట్లో ఉంటే నీ మనవనికి ఎన్ని తులాలు ఇస్తావు? 1,35,000 స్వామి. నీకు శ్రీశైలంలో 10 సెంట్లు స్థలం ఉంటే నీ మనవనికి ఎన్ని సెంట్లు ఇస్తావు? 10 సెంట్లు ఇస్తావు. అలాగనే నీ సనాతన ధర్మంలోని జ్ఞానాన్ని, భక్తిని, సంస్కృతిని, సాంప్రదాయాన్ని కింది తరానికి ఇవ్వవలసినటువంటి బాధ్యత నీకు ఉందా లేదా అన్నది ఖచ్చితంగా నీకు నువ్వుగా ప్రశ్నించుకోవాలి. మీరు ఛత్రపతి శివాజీ మహారాజును చూడండి. భరతమాత ముద్దు బిడ్డ, సనాతన వైదిక ధర్మాన్ని రక్షించినటువంటి మహానుభావుడు. ఆయన కింది తరం ఎవరు? ఆయన కుమారుడు. ఏం పేరు ఆయన కుమారుని పేరు? శంభాజీ మహారాజ్. గట్టిగా చెప్పాలి, శంభాజీ మహారాజ్. ఆయనకు వాళ్ళ నాన్నకన్నా దేశభక్తి ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఇంకా ఎక్కువ ఉంది. తన చర్మం గొలుస్తున్న సనాతన వైదిక ధర్మం కోసమే నిలబడ్డాడు.
ఏం నేర్చుకోవాలి మన ఛత్రపతి శివాజీ వారి జీవితం నుండి? నాకు ఎంత దేశభక్తి ఉందో, నాకు నా సనాతన వైదిక ధర్మం గురించి నాకెంతో తెలుసు, నాకు నా శాస్త్రాల గురించి ఎంత తెలుసు, నాకు నా సంస్కృతి సాంప్రదాయాల గురించి ఎంత తెలుసు, నాకంటే ఎక్కువ కింది తరానికి తెలియాలి అని ప్రతి హిందువు ఆలోచించాల్సినటువంటి అవకాశము ఉంది. మన వాళ్ళు చైనా నుంచి వస్తారు పిల్లలు. చైనా అంటే ఆ చైనా కాదు, చైతన్య నారాయణ. అక్కడ నుంచి వస్తారు. వస్తే అమ్మగారు దోశ వేస్తారు, నాన్నగారు పడుకొని 10 కానీ 12 కానీ ఆడ సివిల్స్ చించొచ్చాడు కలెక్టర్లు. పిల్లవాడు ఇంటికి వస్తే రామాలయం దగ్గరకు తీసుకెళ్లి పితృవాక్య పరిపాలన చేసినటువంటి వాడు రాముడు. రాక్షసుడైనా అభయం ఇచ్చాడు విభీషణుని భక్తిని చూసని నువ్వు చెప్పాలి. హనుమంతుల వారి దేవాలయానికి తీసుకెళ్లి రామకార్యం కోసం, రామధర్మం కోసం తన జీవితం అంతా నిస్వార్థంగా చేసినటువంటి వ్యక్తి హనుమంతుల వారు దేవుడు అని చెప్పాలి. అమ్మవారి దేవాలయం దగ్గరికి తీసుకెళ్లి అమ్మవారి దుష్ట శిక్షణ చేసింది, శిష్టులను భక్తులను రక్షించింది అని నువ్వు తీసుకెళ్లి చెప్పాలి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని చూపించి దేశం కోసం, భరతమాత స్వాతంత్రం కోసం తన భార్య 7 నెలల గర్భవతి అయినా ఆలోచించకుండా విదేశాలకు వెళ్లి భారతదేశానికి అక్కడి నుండి వచ్చి రక్షించాలి అని వెళ్ళినటువంటి సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పాలి. తర్వాత ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహం చూపించి భరతమాత స్వతంత్రం కోసము తన యొక్క తలను 30 రోజుల పాటు ఉయ్యలవాడ గుమ్మానికి ఉండేలా అంత ధైర్యంగా బ్రిటిష్ వారితో ఎదురొడ్డినటువంటి వ్యక్తిని నువ్వు చూపించాలి. అలా చూపించట్లేదు. సెల్లులు ఇచ్చి జబర్దస్తులు, ఫేస్బుక్ లో, టెలిగ్రామ్ లో, వాట్సాప్ లో, ఇన్స్టాగ్రామ్ లో చూపిస్తున్నారు. వాళ్ళు లాస్ట్ కు నీకు వృద్ధాశ్రమం చూపిస్తారు. అంతేనా కాదా? కాబట్టి మీ కింది తరము ఎలా ఆలోచించాలి, వాళ్ళు ఎలా వ్యవహరించాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి అన్నది ఎవరు నేర్పించాలి? తల్లిదండ్రులుగా నేర్పించాల్సినటువంటి బాధ్యత మీకే ఉంది. ఇలా మనం కింది తరానికి, ఎందుకంటే ఈ శరీరాలు ఉంటాయి పోతాయి, పుట్టినవాడు ఎప్పుడైనా మరణించాల్సిందే, కానీ వ్యవస్థ కోసం పనిచేయడం నేర్చుకోవాలి. సనాతన వైదిక ధర్మం కోసము నిలబడడం నేర్చుకోవాలి. హిందుత్వం కోసం నిలబడడం నేర్చుకోవాలి. హిందువుగా జీవించడం నేర్చుకోవాలి. అందుకే ఈ హిందూ సమ్మేళనాలు 70,000 చోట్ల జరుగుతున్నాయి, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు. కాబట్టి ఇప్పటికైనా కులాన్ని పక్కన పెడదాం, రాజకీయాన్ని పక్కన పెడదాం. ఆ రెండు మన నుండి పక్కకు పోతే ఖచ్చితంగా మన సనాతన వైదిక ధర్మం ఏ హిందుత్వాన్ని మనకు చెప్పిందో ఆ హిందువుగా మనం జీవిస్తాం, గర్విస్తాం కూడా. ఎందుకంటే చూడండి, 200 దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. 200 దేశాలుంటే ఒక విధర్మీయులకు 120 దేశాలు ఉన్నాయి, ఇంకొక విధర్మీయులకు 60 దేశాలు ఉన్నాయి. మనకి ఎన్ని దేశాలు ఉన్నాయి? హిందువులకు 1 దేశం ఉంది. మనకు 1 దేశం ఉంటే ఈ దేశంలో మనం హిందువులుగా, ధర్మ సింధువులుగా, గంగామాత బిందువులుగా ఒక్కటిగా ఉండాల్సింది పోయి కులం పేరుతో, రాజకీయం పేరుతో మనం విడిపోతే పడిపోతాం. కలిసి ఉంటే మనము కూడా ఈ యొక్క భరత భూమిని, సనాతన ధర్మాన్ని విశ్వగురు స్థానంలో ఖచ్చితంగా నిలబెట్టి తీరుతాం. అందుకోసం మనం కలవాలి. ఎలాగైతే సీతారాముల వారిని కలపడానికి వానరులందరూ ఏకమై ఒక పిడికిల్లోని వేళ్లలాగా ఒకటయ్యారో, మనం కూడా కులాలకు, రాజకీయాలకు అతీతంగా ఒక్కటి కావాలి. అందుకోసం మనము సమ్మేళనాలు జరుపుకుంటున్నాం. ఇప్పుడు చెప్పండి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, గో మాతాకి, గో మాతాకి, గో మాతాకి. బాగా గట్టి చెప్తున్నారే గో మాతాకి జయ అంటే. ఇంత గట్టి చెప్తున్నారే. మనం గోవును పూజిస్తాం, గోవును ఆరాధిస్తాం, గోవు చుట్టూ ప్రదక్షిణ చేస్తాం. 33 కోట్ల దేవతలు ఈ గోమాతలే ఉన్నాయని నమ్ముతాం. కానీ
వస్తువులు ఎక్కడ కొంటాం? ఎవరు గోమాతను ఆరాధించరు, ఎవరు గోమాతను ఒక మాంసం ముద్దలా చూస్తారో వాళ్ళ దగ్గర కొంటున్నాం. మనకు గోమాతకి చేయాలి హక్కు ఉందా? కాబట్టి మనము ఎవరి దగ్గర కొనాలి వస్తువులు? మన గోవును ఎవరు పూజిస్తారో, మన గోవును ఎవరు గౌరవిస్తారో, మన గోవును దైవంగా ఎవరు చూస్తారో వారి దగ్గరే హిందువులు కొనాలి. ఇప్పుడు చెప్పండి, గో మాతాకి, గో మాతాకి, గో మాతాకి. గో ఆధారిత వస్తువులు, ఎందుకంటే గోమాత నుండి ఉత్పత్తి అయినటువంటి వస్తువే ఏదైనా తీసుకోండి అమృత తుల్యం. సంజీవని ఎలా ఒక వ్యక్తిని బతికిస్తుందో గోమాత నుండి ఉత్పత్తి అయ్యేటువంటి ప్రతి వస్తువు మనకు అమృతంతోనే సమానం. కాబట్టి ఖచ్చితంగా మన మాతను మనం గౌరవిస్తూ, పూజిస్తూ, సేవిస్తూ, ఆ గో జాతిని పెంపొందిస్తూ, గో ఆధారిత వ్యవసాయం కూడా చేస్తూ ఈ యొక్క భూదేవి యొక్క సారాన్ని కూడా మనకు ఎంతో గొప్పగా ప్రకృతి వ్యవసాయంగా మలిచి ఈ యొక్క వ్యవసాయాన్ని గో ఆధారిత వస్తువులను మాత్రమే మనం వాడుకోవాలి. ఇప్పుడు చెప్పండి గట్టిగా, గో మాతాకి, గో మాతాకి, గంగా మాతాకి, గంగా మాతాకి. గంగా మాత ఎంత గొప్పదంటే, ఇంత భవ్యమైనటువంటి కార్యక్రమం జరగాలంటే ఎంతో మంది సంఘ కార్యకర్తలు ఒక 10-15 రోజుల నుండి నిద్ర పట్టిండవు. మాకు ఎప్పుడో ఫోన్ చేశారు, స్వామి ఖచ్చితంగా రావాలా మన ఆత్మ కొరకు అని. యుగంధర్ జీ గారికి కూడా ఫోన్ చేసినారు. కానీ మన గంగామాత చూడండి ఏం జరిగింది మొన్న మహాకుంభమే. తను ఎక్కడుందో అక్కడే ఉండి 65 కోట్ల హిందువులను కలిపింది మన గంగామాత. ఇప్పుడు చెప్పండి, గంగా మాతాకి, గంగా మాతాకి, గంగా మాతాకి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే అతి ముఖ్యమైనటువంటి విషయం, లవ్ జిహాద్. ఏంది? గట్టి చెప్పాలా? మన హిందూ బిడ్డలను, మన హిందూ సోదర సోదరీమణులను, బ్రాహ్మణులైతే 15 లక్షలు, ఆ కులం వాళ్ళైతే 10 లక్షలు, ఈ కులం వాళ్ళైతే 8 లక్షలు, ఈ కులం వాళ్ళైతే 5 లక్షలు, మీరు వాళ్ళని లవ్ చేసి పడగొట్టి మన మతంలోకి మార్చండి అని ఒక విధర్మం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. దాన్ని అడ్డుపడాలి. మాతృమూర్తులందరూ చెండముండులను చంపించినటువంటి మహిషాసుర మర్దిని లాగా, మహిషాసురుని నరికినటువంటి ఒక మహిషాసుర మర్దిని లాగా ప్రతి మాతృమూర్తి మీ కూతుర్లు ఎలా వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏమి చేస్తున్నారని ఖడ్గం లాంటి కళ్ళతో జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఎవరికింది? ప్రతి మాతృమూర్తికి ఉంది. ఎందుకంటే చాప కింద నీరులా చేరిపోయారు. మనమేమో 2 రోగాలతో పోరాడుతున్నాం. ఏంటది? కుల పిచ్చి, రాజకీయ పిచ్చి. కాబట్టి ఆ 2 రుగ్మతలను తీసేసి మన కుటుంబాలను మనము జాగ్రత్తగా కాపాడుకుంటూ ధర్మం వైపుగా నడిపిస్తూ సనాతన వైదిక హిందూ ధర్మాన్ని మనం పాటిస్తూ కింది తరానికి మనం అందించాల్సినటువంటి బాధ్యత మన మీదనే ఉంది. ఇప్పుడు చెప్పండి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వినిపించట్లే? భరతమాత ప్రసాదం రెడీగా ఉంది. ఆత్మకూరు నుండి అయోధ్యకి వినిపించాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఆత్మకూరు నుండి అయోధ్యకి. ఎందుకంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని 1000 సార్లు భగవంతుని నామాలు పలికినప్పుడు ఎంత పుణ్యం వస్తుందో మన రాముల వారి నామం. రామ అంటే సనాతన ధర్మానికి ఆత్మ రాముడు, మన ధైర్యం రాముడు, మన సంస్కృతి రాముడు, మన ఆచారం రాముడు, మన ధర్మం రాముడు, మన యొక్క బుద్ధి రాముడు, మన చైతన్యం రాముడు, మన ఆశయం రాముడు. మనకు కావాల్సినటువంటి రాజ్యం కూడా ఏమిటి? రామ రాజ్యం. కాబట్టి గట్టిగా నేను పలికిస్తాను, పలకండి.
శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ 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 రామనామం ఎంత గొప్పదంటే రాశబ్ద ఉచ్చారణాత్ పాతకాహ దేహ పంజరాత్ యాంతి. రామ అన్నటువంటి రెండు అక్షరాలలో రాని పలకంగానే అనేక జన్మల నుండి మనం చేసినటువంటి పాపకర్మ అంతా బయటికి పోతుందంట. స్వామి బయటికి పోయింది కదా, ఇంకా మా ఎందుకు పలకాలి అనుకున్నారనుకోండి, మీకు పుట్టిన పిల్లలు మీకంటే ఎంత తెలివైన వాళ్ళు, మీకు పుట్టిన పాపాలు కూడా అంతే తెలివే. కాబట్టి మా శబ్ద అదర్శనాత్ పునరాయాంతి, మళ్ళీ వస్తాయంట మా పలకపోతే. మా శబ్ద దర్శనాత్ భస్మసాత్ భవంతి, మా పలికితే ఆ పాపకర్మ అంతా భస్మం అయిపోతుందంట. కాబట్టి రామనామం అంత గొప్పది. సాక్షాత్తుగా కాశీ విశ్వేశ్వరుడు కాశీలో మరణించినటువంటి జీవులకు ఉపదేశించే నామం ఏంటి? రామనామ తారకం. హనుమంతుల వారిని ఒకరు అడిగారంట, అయ్యా మా ఆత్మకూరులో కోతులు ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి, ఆ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి ఎగురుతున్నాయి, ఈ బజార్ నుండి ఆ బజార్కు, ఆ బజార్ నుండి ఈ బజార్కి ఎగురుతున్నాయి, నువ్వు అలాంటి దేహమే కదా, రామభక్తులు అయినా పరమశివుని అంశైనా ఇలాంటి దేహంలోనే ఉన్నావు కదా, నువ్వు ఎక్కడి నుండి ఎక్కడికి ఎగురుతున్నావు అని. అంటే నేను అక్కడ ఇక్కడ ఎగరినండి. శ్రీ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిం భాస్మవారి పరిపూర్ణ లోచనం మారుతిం భజ కలు రాక్షసాంతకం. ఎక్కడెక్కడ రామభక్తులు సనాతన వైదిక హిందూ హైందవుల కులాలకు అతీతంగా రామ 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 అని మనస్ఫూర్తిగా వాక్కుతో భజన చేస్తుంటారో అక్కడ ఎగురుతాను అన్నారు. అందుకే స్టేజ్ మీద ఖాళీ స్థలం దండిగా ఉంది. కాబట్టి ఇప్పుడు గట్టిగా పలకండి, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ 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 జయ రామ్ జానకి రమణ గోవింద గోవిందా లక్ష్మీ రమణ గోవింద గోవిందా లక్ష్మీ నృసింహ గోవింద గోవిందా లక్ష్మీ చెన్నకేశవ గోవింద గోవిందా హర నమ పార్వతీ పతయే హర ఈ హర హర మహాదేవ్ ఏదో కోరికలు తీరాలని చెప్పినది కాదండి. మన సనాతన వైదిక హిందూ ధర్మాన్ని కాపాడాలి, ఈ ధర్మాన్ని రక్షించుకోవాలి. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, జగన్నాథ్ నుండి సోమనాథ్ వరకు, లక్షద్వీపుల నుండి అండమాన్ వరకు సనాతన ధర్మాన్ని నిలబెట్టాలని ఛత్రపతి శివాజీ మహారాజు సైనికులు ధర్మ యుద్ధం కోసము నిలబడి చెప్పినటువంటిది నమః పార్వతీ పతయే హర హర మహాదేవ్.
ఇంతవరకు మన ఇచ్చినటువంటి ఆ కార్యక్రమంలో ప్రారంభంలో చాలా మంది చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. వారికి ఇంకా ఒకసారి వారి మాతాజీ నిర్వాహకుల అర్థమాత్రాక్షరాదిత్యా స్వనిర్వాచ్య పదార్థ చివరిగా వందన సమర్పణ మన ఆత్మకూరు పట్టణంలో జరిగిన హైందవ సమ్మేళనం కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన పూజ్యశ్రీ ఆచార్య అభినవ శివానంద స్వామి వారికి, శంకరానంద స్వామి వారికి, అలాగే ఇక్కడికి వచ్చిన ఆత్మకూరు హిందూ బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకారం అందించిన పాఠశాల యాజమాన్యానికి, పోలీస్ శాఖ సిబ్బందికి, మీడియా వారికి, మున్సిపల్ శాఖ సిబ్బంది వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా ఈ కార్యక్రమం ముగిస్తుంది. ధన్యవాదాలు. ఓం శ్రీ స్వామి. హిందూ బంధువులందరికీ తెలియజేయడం ఏమనగా ఇక్కడ అల్పాహారం ఏర్పాటు చేయడం అండి. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా అల్పాహారం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. అట్లాగే సరే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రసాదం ఏర్పాటు చేయడం అయింది. కాబట్టి ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళి ప్రసాదాన్ని స్వీకరించగలని కోరుచున్నాము. ప్రత్యేకించి మహిళలకు, పురుషులకు వేరువేరుగా కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా తొక్కిస్తానంటే ఉండదు. ఒక 5 నిమిషాల్లో కార్యక్రమం కూడా పూర్తి అవుతుంది. సహకరించగలరు. సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాది పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. స్వనిర్వాచ్య పరాత్మికా భోజనాలు పెడతారా? ఇక్కడ పెడతారా? అందించిన సరే, సరే.
మళ్ళీ ఇద్దరు Thank you.